నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో టీడీపీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. మేడం నమస్తే. నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే, మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి వస్తే రాజకీయాలు వదిలేస్తామని, రాజకీయ సన్యాసం తీసుకుంటామని అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు. వీళ్ళల్లో 4 ఆకులు ఎక్కువ చదివింది కొడాలి నాని. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఆయన బూట్లు దుడుస్తాను, ఆయన కాళ్ళ దగ్గరే కూర్చుంటాను అని అన్నాడు. మరి మీ నాయకుడు అపాయింట్మెంట్ ఏమైనా తీసుకున్నాడా? ఆయన అడిగితే ఇస్తాం. ఇస్తారా? అడిగితే ఇస్తాం. కొడాలి నాన్ని అడగమనండి, కొడాలి నాన్ని అడగమనండి, ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే మేము మాట మీద నిలబడే వ్యక్తులు. మేము చెప్పాం కదా, ఆయన ఆ సవాల్ ఇసిరింది ఆయన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. సవాల్ ఇసిరింది కొడాలి నాని. ఏమయ్యా కొడాలి నాని, వాళ్ళు చేస్తావా రాజకీయ సన్యాసం అని అడుగుతున్నాం మేము. చేయమని చెప్పండి. సరే, అయినా మీరు కూడా చాలా అత్యాశకు పోతున్నారు. కొడాలి నాని మాటలే ఏ రోజన్నా మాట మీద నిలబడ్డ వ్యక్తా, లేదా వల్లభనేని ఏ రోజన్నా మాట మీద నిలబడ్డ వ్యక్తా, లేదా పేరు నాని ఏ రోజన్నా మాట మీద నిలబడ్డ వ్యక్తా? వాళ్ళ మాటలను పట్టుకొని మీరు అయ్యో ఇలా చేస్తా అన్నారు మేడం అని మీరు అడుగుతున్నారు. పాపం అనిపిస్తుంది నాకు, అత్యాసది. మీ కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ ఇంటి కుమ్మం ముందు నుంచి ఎప్పుడు చేస్తావు రారా అని పిలుస్తున్నారు. డెఫినెట్గా కదా, నువ్వే కదా ఆ రోజున అడిగావు కదా. సో అందుకని కొంతమంది ఎవరైనా యువత పిల్లలు ఎవరైనా వెళ్ళి ఉంటారు. కానీ నాన్న వాళ్ళు ఆ పిల్లలకు కూడా చెప్తున్నాను నేను, అంత సీన్ లేదు అక్కడ కొడాలి నాని. సో మాట మీద నిలబడే వ్యక్తి కాదు కాబట్టి మన టైం వేస్ట్ చేసుకోకూడదు అలాంటి వ్యక్తులతోటి అని నేను వాళ్ళకైతే సలహా ఇస్తారు. అంతే. ఇంతకు ముందు వరకు ఎన్ని దౌర్జన్యాలు జరిగినా, ఎన్ని దాడులు జరిగినా సైలెంట్గా ఊరుకొని ఎవరి ప్యాలెస్ల్లో వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఈరోజు మీడియా ముందుకు వచ్చి, విడుదల రజనీ గారు కావచ్చు, వార్నింగ్ ఇస్తున్నాము, ఎవరన్నా ఇలాంటి పోస్టులు చేస్తే మేము కేసులు పెడతాము, మేము చర్యలు తీసుకుంటాము అని అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే నాకు తెలిసి వాళ్ళకి వాళ్ళ నొప్పి తెలుస్తున్నట్టుంది. 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి వాళ్ళకి పెట్టినటువంటి బాధ ఏదైతే వాళ్ళు పెట్టారు చూసారా, ఆ బాధ తాలూకా నొప్పి ఇవాళ ఒక శాతం 1/2% వాళ్ళకి తెలుస్తున్నట్టుంది. అందుకనే వచ్చి మాట్లాడుతున్నట్టున్నారు. విడుదల రచన కనుక మాట్లాడితే ఓహో అనుకోవాల్సిన పాటే. ఆమె చేసిన భూ కబ్జాలు కావచ్చు, ఆమె చేసిన అవినీతి కావచ్చు, ఆమె చేసినటువంటి దుర్మార్గాలు కావచ్చు, ఆమె చేయించినటువంటి దాడులు కావచ్చు, వీటన్నిటి తర్వాత కూడా ఆవిడ మనస్సాక్షి ఎలా ఒప్పుకుందో నాకు తెలియదు. బయటకు వచ్చి నేను వార్నింగ్లు ఇస్తున్నా అనడానికి. మీరు చూసారా అది పోస్ట్? సరే, నేను ఐఎమ్ జస్ట్ సేయింగ్. ఎందుకంటే ఇప్పుడు మేము చాలా బిజీ అమ్మా. మేము వాళ్ళలాగా రాజకీయ పరమైనటువంటి రివెంజ్లు తీసుకోవడానికి మేము అధికారంలోకి రాలేదు. వాళ్ళు అదే చేశారు 5 సంవత్సరాల్లో. మేము చాలా బిజీ. మేము ప్రజలకు ఏం చేయాలా, అమరావతిలో పనులు ఎలా స్టార్ట్ చేయించాలా, మళ్ళీ వెంటనే పోలవరం ఎలా పరుగులెత్తించాలా, ఏ రకంగా ప్రజలకి మేము ఉపయోగపడాలి, ఏ రకంగా ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ రకంగా చేయాలి, రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకంగా తీసుకురావాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ కల్పన ఎలా చేయించాలి, ఉపాధి కల్పన ఎలా, ఇవన్నీ మేము ఆలోచిస్తున్నాం. వీ హ్యావ్ నో టైం. ఓకే, సారీ. విడుదల రజని మాటలకి, కొడాలి నాని మాటలకి, లేకపోతే ఇంకోళ్ళ మాటలకి సమాధానం ఇచ్చేంత టైం మా దగ్గర లేదమ్మా. ఇన్ని రోజులు పోరాడారు, చాలా నిందలు అవమానాలు పడ్డారు, మీ నాయకుడితో పాటు మీరు అక్కడి నుంచి ఇక్కడి వరకు. కానీ రేపు అసెంబ్లీలో అంత అవమానపడిన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 164 అనేది తక్కువ నెంబర్ ఏం కాదు, అంత నెంబర్ ఇచ్చి ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి గారిని. మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా సంతోషంగా ఉంది. దాంతోపాటుగా మా మీద ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. దాన్ని మేము విస్మరించలేం. ఇది మేము ఏ తప్పు చేసినా సరే, ఈ 5 సంవత్సరాల్లో మేము కనుక ఏ చిన్న తప్పు చేసినా సరే ప్రజలకి మాట వస్తుంది. సో ఖచ్చితంగా మేము దాన్ని జరగనివ్వం. మాకు ప్రజలు దేవుళ్ళతో సమానం. సమాజాన్ని మేము దేవాలయంగా చూస్తాం. సో ఖచ్చితంగా ఇవాళ రోజున మేము ప్రజలకి జవాబుదారీతనంగా, ప్రజల పట్ల బాధ్యతాయుతంగా మాత్రమే మేము ఉంటాం తప్పించి మాకు ఇంకో ఆలోచన ఏం లేదు. 164 ఏదైతే ప్రజలు ఇచ్చారో, ప్రజలు చాలా నమ్మకంతో ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలని చెప్పి మాకు ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఒక భవిష్యత్తుని కల్పించాలని చెప్పి మాకు ఇచ్చారు. సో ఖచ్చితంగా వాళ్ళు మా మీద పెట్టుకున్నటువంటి బాధ్యతని వమ్ము కాకుండా చూస్తాం. వాళ్ళకి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి మాట రాకుండా చూసుకుంటాం.
ప్రజలకు మాట రాకుండా. తప్పకుండా. ఓకే. ఇన్నాళ్ళు బాధలు పడిన కార్యకర్తలు, నాయకులు వీళ్ళ పరిస్థితి ఒకెత్తు, అమరావతి మహిళల పరిస్థితి ఒకెత్తు. వారికి ఈ సందర్భంగా మీరేం చెప్తారు? అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిలబెడతామని చెప్పాం, మాట ఇచ్చాం. మేము మాటని నిలబెట్టుకుంటాం. ఎవరెవరైతే అమరావతి మహిళామణులు ఎవరెవరైతే రాజధాని కోసం, రాష్ట్రం కోసం దెబ్బలు తిన్నారు, ఇబ్బందులు పడ్డారు, తిట్లు తిన్నారు, వాళ్ళందరికీ కూడా మీ ఛానల్ సాక్షిగా పాదాభివందనాలు చేసుకుంటూ, అమ్మా మీ కష్టం, మీ త్యాగం వృధా పోదు. ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధానిగా అమరావతిని రూపుదిద్దుతాం. ఇది మేము వాళ్ళకి ఇచ్చేటువంటి మాట. ఇదే మేము వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్ అనొచ్చు. ఖచ్చితంగా మీరు పడ్డ బాధలకి, మీరు చేసినటువంటి త్యాగాలకి, మీ మీద జరిగినటువంటి దాడులన్నిటికీ కూడా ఈ రకంగా వి విల్ ప్రాబ్లీ అంటే మీ గౌరవాన్ని మేము ఇనుమడింపజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు మామూలుగా మాట్లాడుతుంటే క్యాంపెయిన్లో కానివ్వండి, టీవీ షోలో కానివ్వండి, గూస్ బంప్స్ వస్తూ ఉంటే, ఇంత మెజారిటీ సాధించి గవర్నమెంట్ ఫామ్ అయింది, మీ మాటల్లో వినాలని నాకు చాలా ఆతృతగా అనిపించింది. ఒక్క మాటలో అయినా చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, నారా చంద్రబాబు నాయుడు అనే నేను, ఈ మాట జగన్మోహన్ రెడ్డికి చాలా ఏండ్లు యాదుంటుంది ఈసారి. అలా ఇచ్చాను దెబ్బ. ఇది మేం కాదు, ప్రజలు ఇచ్చారు. ఎందుకనంటే అంత ఇబ్బంది పెట్టాడు. నేను చాలా సందర్భాల్లో క్యాంపెయినింగ్ టైంలో కూడా చెప్పాను, నిజంగా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కూడా భయంకరంగా ఓడిపోయేట్టుగా ప్రజలు చూస్తారన్నాం. అవును, అదే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అసలు సింగిల్ డిజిట్ కన్ఫైన్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి. ఏదో దేవుడు మరీ సింగిల్ డిజిట్ ఇస్తే మరీ ఏడుస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అని ఒక్క 2 యాడ్ చేశాడు. లేకపోతే హిజ్ నెంబర్ ఈజ్ ఓన్లీ 9. మీరు దీనికి ముందే అనాలిసిస్ చేశారు, 150 పైనే మాకు సీట్లు రాబోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి అసలుగా రావాల్సింది 9 మాత్రమే. ఒక 2 ఎక్స్ట్రా ఇచ్చాడు దేవుడు. దయతలిచి దేవుడు ఒక 2 ఎక్స్ట్రా ఇచ్చాడు. అది కూడా వీళ్ళు ఏదైతే ఇప్పుడు దర్శి లాంటి నియోజకవర్గంలో వీళ్ళు చాలా అక్రమాలు చేశారు పోలింగ్ రోజు. దానివల్ల 1-2 వచ్చే తప్పించి, లేకపోతే ఈ షుడ్ బి కన్ఫైన్డ్ టు సింగిల్ డిజిట్. అండ్ మళ్ళీ చెప్తున్నా, క్యాంపెయినింగ్ టైంలోనూ చెప్పాను, ఈసారి ప్రజలు ఇచ్చేటువంటి మ్యాండేట్కి తాడేపల్లిలో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది, తాడేపల్లి అదురుతుంది అని చెప్పాను. నేను చేసి చూపించాం మేము. మళ్ళీ చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు అనే నేను, ఈ మాట జగన్మోహన్ రెడ్డికి చాలా ఏండ్లు యాదుంటుంది. థ్యాంక్ యూ.